తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు గుండెపోటు వచ్చింది. 2 నెలల నుంచి చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు జయ. ఆమె బాగా కోలుకున్నారని, మాట్లాడుతున్నారని, ఎప్పుడు కోరుకుంటే అప్పుడు ఇంటికి వెళ్ళిపోవచ్చని కూడా ఇటీవల ప్రకటించింది హాస్పిటల్ యాజమాన్యం. ఇంతలోనే గుండెపోటు రావడంతో తిరిగి ఐసీయూకి తరలించారు. కార్డియాలజిస్టులు, పల్మనాలజిస్టుల పర్యవేక్షణలో చికిత్స జరుగుతోందని ప్రకటించింది అపోలో. అమ్మకు గుండెపోటు రావడంతో పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు. క్రమంగా కోలుకుని మరికొన్ని రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతుందనుకున్న సమయంలో హార్ట్ స్ట్రోక్ రావడంతో అందరిలోనూ ఆందోళన కనిపిస్తోంది. పార్టీ నేతలు, కార్యకర్తలు, అమ్మ అభిమానులు పెద్ద ఎత్తున చెన్నై అపోలో ఆసుపత్రికి చేరుకుంటున్నారు. జయరామన్ జయలలిత కోట్లాది మందికి ఆరాధ్యంగా మారిన పేరు ఇది. తమిళనాడు రాజకీయాలను దశాబ్దాలుగా శాసిస్తోన్న నాయకురాలు ఆమె. కన్నడ నాట పుట్టి తమిళనాట అమ్మగా మారిన పడిలేచిన కెరటం జయలలిత. సినీ జీవితంలో ఓ వెలుగు వెలిగిన, తమిళ రాజకీయాలను తన కనుసన్నల్లో నడిపిన అమ్మకే చెల్లుతుంది. ఒడిదుడుకుల జీవితం, ఆటుపోట్ల ప్రయాణం, గేలి చేసిన వాళ్ళు, దూరంగా పెట్టిన వాళ్ళు, అవమానించిన వాళ్ళు, పంచన చేరి మోసం చేసిన వాళ్ళు జయ జీవితంలో అందరూ ఉన్నారు. జయ వ్యక్తిత్వాన్ని 3-4 మాటల్లో వర్ణించలేవు. జయలలిత తమిళనాడుకు అమ్మగా మారిన ఆమె స్వస్థలం మాత్రం కన్నడనాడు. 1948 ఫిబ్రవరి 24న అప్పటి మైసూరు రాష్ట్రంలోని మాండ్య ప్రాంతంలో ఉన్న మేల్కోట్లో జయ పుట్టారు. తల్లిదండ్రులు జయరాం, వేదవల్లి. జయలలిత అసలు పేరు కోమలవల్లి. తమిళ అయ్యంగార్ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన కోమలవల్లికి రెండో పేరుగా జయలలిత అని పెట్టారు కుటుంబ సభ్యులు. జయకు 2 ఏళ్ల వయసున్నప్పుడే ఆమె తండ్రి చనిపోవడంతో కుటుంబ భారం తల్లి వేదవల్లిపై పడింది. జయలలిత తల్లి వేదవల్లి సంధ్యగా సినీ రంగ ప్రవేశం చేసి తమిళనాడు వెళ్లిపోవడంతో చాలా కాలం పాటు జయ పిన్నమ్మ వద్దే పెరిగారు. జయలలిత విద్యాభ్యాసం అంతా తమిళనాడులోనే సాగింది. ప్రభుత్వం నుంచి వచ్చే స్కాలర్షిప్తోనే చదువుకున్నారు. భరతనాట్యం, మోహినిహట్టంతో పాటు శాస్త్రీయ, పాశ్చాత్య నృత్య రీతులను నేర్చుకున్న జయలలిత మంచి కళాకారిణిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 1961లో కన్నడ చిత్రం శ్రీశైల మహత్యంతో బాలనటిగా సినీరంగ ప్రవేశం చేశారు జయలలిత. ఆ తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో తనదైన ముద్ర వేస్తారు. వందలాది చిత్రాల్లో ప్రధాన పాత్రలు పోషించారు. చిత్రసీమలో మగుటం లేని మహారాణిగా వెలిగారు. తమిళ రాజకీయాలు సినీ రంగానికి అవినాభావ సంబంధం ఉంటుంది. ఆ బంధమే జయను రాజకీయాల వైపు నడిపించింది.
ఎన్జి రామచంద్రన్ సరసన ఎన్నో చిత్రాల్లో కథానాయికగా నటించిన జయ రాజకీయాల్లోనూ ఆయన వెంటే నడిచారు. తమిళనాట ప్రాంతీయ పార్టీగా పుట్టుకొచ్చిన ఆల్ ఇండియా అన్నా ద్రావిడ మున్నేట్ర కళగం జయలలిత రాజకీయ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఎంజీఆర్ మరణం తర్వాత ఆయనకు పార్టీకి వారసురాలిగా మారారు జయ. ఆ తర్వాత జయలలిత పొలిటికల్ గ్రాఫ్లో ఎన్నో ఎత్తుపల్లాలు. పంతొమ్మిది 1983లో తిరుచందూరు ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 1984లో అన్నా డీఎంకే తరపున రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1988లో ఎంజీఆర్ మరణం తర్వాత పార్టీ రెండుగా చీలిపోయినప్పుడు కీలక నేతల్ని తన వైపు తిప్పుకుని అన్నా డీఎంకే అధినేత్రిగా మారారు. 1989లో డీఎంకే మంత్రి దురైమురుగన్ అసెంబ్లీలో జయలలితను చీర పట్టుకుని లాగారు. నిండు సభలో తనకు జరిగిన అవమానానికి కుంగిపోయిన జయ మళ్లీ సీఎం అయ్యాకే అసెంబ్లీలో అడుగు పెడతానని ప్రతినప్పున్నారు. అప్పటి వరకు అన్నా డీఎంకే వర్సెస్ డీఎంకేలా సాగిన తమిళనాట రాజకీయాలు ఆనాటి నుంచి జయలలిత వర్సెస్ కరుణానిధిలా మారిపోయాయి.